హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేబిఎస్ రియాక్షన్. ఈరోజు మనమైతే మన ఆఫీస్ లాగ్ అయితే చేస్తున్నామండి. ఎందుకంటే నేను 6 months మళ్ళీ ఆఫీస్కి అయితే రావటం లేదు. 6 months నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబోతున్నాను. దానికి రీజన్ లాస్ట్లో చెప్తాను. ఈరోజు నేనైతే నెల్లూరుకి అయితే షిఫ్ట్ అయిపోతున్నానండి. సో ఇది చివరి డే అనమాట నాకు ఇది ఆఫీస్లో. సో అందుకని నేనేం చేశానంటే కెమెరా పట్టుకొని మొత్తం ఆఫీస్ని అయితే ఒక చుట్టేశాను. అంతా మొత్తం షూట్ చేసి ఈ వీడియోలో అయితే పెట్టేశాను. అదంతా పార్ట్ టు పార్ట్ మీకు అయితే చూపిస్తాను, పిన్ టు పిన్. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఆఫీస్ యొక్క అందాలు ఎలా ఉంటాయో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా తీసి ఒక సినిమాటిక్ వేలో అయితే తీసి పెట్టాను. చూసి వీక్షించి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకైతే బూస్టింగ్ ఉంటుంది అనమాట. సో మనం ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాము. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో దాన్ని అయితే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఆ విషయాన్ని నెక్స్ట్ వీడియోలో హైలైట్ చేసి చూపిస్తాను. మా ఆఫీస్లో హైలైట్ ఏంటంటే గ్రీనరీ. ఎందుకంటే మా ఆఫీసు చుట్టుపక్కలంతా ఫుల్గా చెట్లు ఉంటాయండి. చాలా గ్రీన్గా ఉంటుంది. ఇది ఆఫీస్ లా ఉండదు, ఒక ఫారెస్ట్ లా ఉంటుంది. ఫారెస్ట్ మధ్యలో ఒక బిల్డింగ్ కట్టినట్టే ఉంటుంది. చాలా బాగా ఉంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్. మా ఆఫీస్ ఎంట్రన్స్లో ఒక ఫిష్ పాండ్ అయితే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ఫిషెస్ కలిసిమెలిసి తిరగడం చూస్తూ ఉంటే నా చిన్ననాటి బాల్యం మీద నాకు గుర్తుకొచ్చేస్తుంది. చిన్నప్పుడు మేము కూడా ఇదే విధంగా కలిసిమెలిసి తిరిగి ఆడుకునే వాళ్ళము. అదైతే నాకు గుర్తుకొస్తా ఉంది వీటిని చూసినప్పుడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మా ఆఫీస్ బిల్డింగు. ఇందులో నాది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. లోపల చాలా బాగుంటుంది. ఓడిసి అని ఉంటుంది, పెద్దదనమాట. చాలా బాగుంటుంది, విశాలంగా ఉంటుంది. లోపల అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. మన ఆఫీస్లో ఇంకో విషయం ఏంటంటే కెఫెటేరియా అనేది ఒకటి ఉంటుందండి. అక్కడ ఏంటంటే మీకు అన్ని రకాల షాప్స్ అయితే ఉంటాయి. అందులో ప్రధానంగా జ్యూస్ షాప్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ షాపు, తర్వాత వెజ్ షాపు. ఈ నాన్ వెజ్ షాప్లో ఏంటంటే మనకు అన్ని రకాల చికెన్ పాప్కార్న్ కానివ్వండి, చికెన్ బర్గర్ కానివ్వండి, అన్ని రకాల ఐటమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా నాన్ వెజ్కి వచ్చేసాం అనుకోండి, మనకు శాండ్విచెస్ అని చెప్పేసి, వెజ్ శాండ్విచెస్ అని చెప్పేసి, ఎగ్ శాండ్విచ్ అని చెప్పేసి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ కూడా దొరుకుతాయి. రకాల చేపలు అయితే ఉన్నాయండి. వివిధ రకాల రంగులు కలిగిన చేపలు అయితే ఉన్నాయి. వీటిని చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వండుకొని తినేయాలా అనిపిస్తూ ఉంది. కానీ వీటిని టచ్ చేయడానికి కూడా ఇక్కడ పర్మిషన్ లేదు. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే చిన్న షార్క్ ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, అవి షార్క్ ఫిషెస్ అనమాట. అయితే అవి ఎక్కువ పెద్దవవు, ఎందుకంటే అవి హైబ్రిడ్ చేపలు కాబట్టి, అవి పెంచే చేపలు కాబట్టి. అదేవిధంగా సేమ్ వైట్ కలర్ కూడా ఉన్నాయి చూడండి. వైట్ కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి, అది కూడా షార్కే అనమాట. ఇవన్నీ చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి ఇవి. ఇంకో విషయం ఏంటంటే ఈ చేపలు ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఐటీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారనమాట. అంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ చేపల్ని వాళ్ళు చూస్తారో వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి. సో వాళ్ళకి మెంటల్ పీస్ అనేది ఉంటుంది, అదేవిధంగా మెంటల్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఇక్కడ ఈ చేపల్ని తెచ్చి పెట్టేసింది అనమాట. ఎప్పుడైతే వీటిని చూస్తారో వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచి విషయం అనమాట. అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ అంతా మెయింటైన్ చేయడానికి ఒక పెద్ద టీం అయితే ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే వీటికి ఎవ్రీ వీక్ గ్రూమింగ్ చేస్తారు. ఈ పెరిగిపోయిన చెట్లను కట్ చేయడం, ట్రిమ్ చేయడం, అదేవిధంగా వాటికి గ్రూమింగ్ చేసి దాంతోపాటు ఒక నర్సరీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారు. నర్సరీలో ఏం చేస్తారంటే మొత్తం చెట్లని పెంచుతారు. ఆ చెట్లని పెంచి అదే చెట్లను తీసుకొచ్చి మన ఈ ఆఫీస్ సరౌండింగ్స్లో నాటి వాటిని మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసి అవి బాగా ఎదిగేటట్టు చేసి ఒక మంచి షేప్ని అయితే ఇస్తారు ఆ చెట్లకి. సో అవన్నీ ఒక అందంగా తయారవుతాయి చివరికి. అదేవిధంగా వీళ్ళు అడవుల నుంచి
ప్రత్యేకమైన చెట్లను తీసుకొచ్చి ఇక్కడైతే నాటుతారండి. అంటే ఇప్పటి వరకు మనం చూసి ఉండని చెట్లను వీళ్ళు అడవి నుంచి తీసుకొచ్చి నాటి ఆ యొక్క ఆఫీస్ ఆవరణాన్ని అందంగా తయారు చేసి పెడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. 6 months తర్వాత మళ్ళీ నేనైతే ఇక్కడికి వస్తాను ఆఫీస్కి, బెంగళూరుకి. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే 6 monthsకి ఒకసారి వీళ్ళు మొత్తం గ్రూమింగ్ అంతా చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఉండే మెయింటెనెన్స్ టీమ్ అనమాట, వీళ్ళు మెయింటెనెన్స్ చేసేవాళ్ళు 6 monthsకి ఒకసారి మొత్తం చేంజ్ చేస్తూ ఉంటారు. మనం మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఫీల్ అవుతాం మన ఆఫీస్కి వచ్చినప్పుడు. అదేవిధంగా కొత్తగా బెంగళూరుకి వచ్చే వాళ్ళ కోసం నేనైతే ఒక వీడియో చేసి పెట్టాను, పీజీలో కష్టాలు. అది ఒకసారి నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి ఒకసారి. మనకి పీజీ లైఫ్ ఎలా ఉంటుంది బెంగళూరులో అనేది నేను మొత్తం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి, ఇక్కడ పెడతాను. నేను 6 months వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పాను కదా, అది ఎందుకంటే నేను ఫాదర్ అవబోతున్నానండి. అందుకని నేను ఆఫీస్ వాళ్ళ దగ్గర ఒక 6 months వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పేసి పర్మిషన్ అయితే తీసుకున్నాను. వాళ్ళైతే గ్రాంట్ చేశారు. సో నేను ఖుషిగా ఇంటికైతే వచ్చేస్తున్నాను. సో ఈ 6 నెలలు నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. అదేవిధంగా మన నెల్లూరు వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను. అదేవిధంగా ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి వెళ్ళడానికి ఇక్కడైతే ఒక స్కై వాక్ని అయితే కట్టేశారు. అది కూడా ఆషామాషిగా కట్టలేదు, చాలా అద్భుతంగా కట్టారు. చూడడానికి చాలా బాగా ఉంటుంది. దీని సహాయంతోనే ఇక్కడికి వచ్చే ఎంప్లాయీస్ అందరూ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి వెళ్తూ ఉంటారు. ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. చివరిగా అయితే మనమైతే నేను కూర్చొని వర్క్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడేనండి నేను కూర్చొని వర్క్ చేసేది. ఇది చూడండి, దీన్ని ఓడిసి అంటారు. ఇవన్నీ ఇక్కడ కనిపించేవన్నీ మీకు క్యూబికల్స్. వీటిలోనే కూర్చొని మనం అయితే వర్క్ చేస్తాం అనమాట. తిరిగి మనం ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.